సో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆర్డర్ కాపీపై మ్యాజిస్ట్రేట్ అయితే సంతకం చేశారు. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ కాపీ అప్లోడ్ అయింది. బట్ ఫిజికల్ కాపీ కూడా కావాలంటున్నారు జైలు అధికారులు. ఆ ఫిజికల్ కాపీ తీసుకుని హైకోర్టు నుంచి న్యాయవాదులు బయలుదేరారు. ఫిజికల్ కాపీతో చెంచల్గూడ జైలుకు బయలుదేరారు లాయర్లు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్. ఆర్డర్ కాపీ వెరిఫికేషన్ తర్వాత జైలు శాఖ డీజీ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలవుతారు. మరోవైపు జైలు పరిసరాల నుంచి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయినట్టుగా ఇందాక విజువల్స్ లో చూసాం. అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి అక్కడ మధ్యంతర బెయిల్కి సంబంధించి ఆర్డర్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ అయిన ఆర్డర్ కాపీ మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాము. అల్లు అర్జున్ కి వచ్చిన మధ్యంతర బెయిల్ సంబంధించి అందులో ఉన్న ఆ డీటెయిల్స్ తో ఉన్న ఆన్లైన్ లో అప్లోడ్ అయిన కాపీ మనం చూస్తున్నాము. బట్ ఆన్లైన్ లో అప్లోడ్ అయిన కాపీ మాత్రమే సరిపోదు, ఫిజికల్ గా కూడా ఆర్డర్ కాపీ కావాలి అంటున్నారు చెంచల్గూడ జైలు అధికారులు. ఈ నేపథ్యంలో నాంపల్లి హైకోర్టు నుంచి ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీస్ ని తీసుకుని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెంచల్గూడ జైలుకు బయలుదేరారు. సో వాళ్ళు బయలుదేరి ఇక్కడ చెంచల్గూడ జైలుకి చేరుకున్న తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడాలి. మనం చెంచల్గూడ జైలు వద్ద నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ లాయర్లు జైలు అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. లాయర్ కి అక్కడ లోపల ఉన్న జైలు అధికారులకు మధ్య ఒక సంభాషణ అయితే జరుగుతోంది. గేట్ బయట ఉన్నారు లాయర్. ఇప్పుడు లోపలికైతే పంపించారు లాయర్ ని. సో మేబీ ఆ ఫిజికల్ కాపీ తీసుకొచ్చిన లాయర్ అయి ఉంటారు. అతను హైకోర్టు నుంచి ఆ ఫిజికల్ కాపీ తీసుకుని బయలుదేరారని చెప్పుకున్నాం కదా, మేబీ ఆ లాయర్ అతనే అయి ఉంటారు. సో చెంచల్గూడ జైలు వద్దకి లోపలికి వెళ్లారు. అక్కడున్న అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ లాయర్ లోపలికి వెళ్లారు. సో ఆ ఫిజికల్ కాపీని లోపలున్న జైలు అధికారులకు సమర్పించిన తర్వాత సో మరి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంతసేపు పడుతుంది అనేది కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి మనం కరెక్ట్గా అయితే అంచనా వేయలేము. బట్ అర్ధరాత్రి 12 గంటలకు కాస్త అటు ఇటుగా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాము. అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీ మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆన్లైన్ లో అప్లోడ్ అయిన ఆర్డర్ కాపీ ఇదే. ప్రస్తుతం ఇదే ఆర్డర్ కాపీ చెంచల్గూడ జైలు అధికారుల వద్ద ఉంది. నాంపల్లి నుంచి లాయర్లు ఆన్లైన్ లో ఈ ఆర్డర్ కాపీని పంపారు. బట్ ఆన్లైన్ లో మాత్రమే పంపితే సరిపోదు, ఫిజికల్ కూడా కావాలి అని అంటున్నారు. కాబట్టి సో ఫిజికల్ గా లాయర్లు తీసుకుని బయలుదేరారు. సో చెంచల్గూడ జైలుకి మరి ఇందాక లోపలికి వెళ్లిన లాయర్లు వాళ్ళైనా కాదా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఆర్డర్ కాపీతో చెంచల్గూడ జైలుకు లాయర్లు వచ్చినట్టుగానే తెలుస్తోంది. ఆర్డర్ కాపీని జైళ్ల శాఖ డీజీ పరిశీలించబోతున్నారు. డీజీ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ విడుదలవుతారు. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా అర్ధరాత్రి 12 గంటలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 12 గంటలకు కాస్త అటు ఇటుగా అల్లు అర్జున్ వాళ్ళ విడుదలవుతారు అని మనకైతే సమాచారం ఉంది. సో 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇటు జైలుకు తరలించిన వెంటనే అటువైపు తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు కాస్త ఊరట కలిగించింది అల్లు అర్జున్ కి. సో ఆ మధ్యంతర బెయిల్ వచ్చింది అన్న సమాచారం అందిన వెంటనే ఇక్కడ చెంచల్గూడ జైలు అధికారులు ఆయన రిమాండ్ అయితే తీసుకోలేదు. బట్ ఆ లోపలే ఉన్నారు అల్లు అర్జున్. ఆయన కేసుకు సంబంధించిన ఆయన డీటెయిల్స్ అన్ని కూడా చెంచల్గూడ జైలు అధికారులు ఎంట్రీ చేశారు. అక్కడ లోపల ఇందిరా బారక్లోనే ఆ పరిసర ప్రాంతాల్లోనే అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మధ్యంతర బెయిల్ వచ్చింది. బట్ ఆ ప్రొసీజర్ అంతా కూడా చాలా టైం పడుతోంది. సాయంత్రం 6 గంటలకు మధ్యంతర బెయిల్ వచ్చింది అన్న తీర్పు అయితే ఇచ్చారు. బట్ 6 గంటల తర్వాత మాక్సిమం 7:30 ఆర్ 8 లోపు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చేస్తారని చెప్పి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ
చెంచల్గూడ జైలు వద్ద కూడా ఇటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫాదర్ కావచ్చు, అల్లు అర్జున్ సన్నిహితులు స్నేహితులు చాలా మంది చెంచల్గూడ జైలు వద్ద అల్లు అర్జున్ బయటికి రాగానే తీసుకుని వెళ్దామన్నట్టుగా ఆయన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఇంకా అది గంట ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పుడు సమయం దాదాపు 11 కావస్తున్నా కూడా ఇంకా అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి అయితే బయటకు రాలేదు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో ఆర్డర్ కాపీ చెంచల్గూడ జైలు అధికారులకి ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేశారు. బట్ ఆ అప్లోడ్ చేసిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ ఆర్డర్ కాపీని జైలు అధికారులు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే పర్సనల్ బాండ్లో కూడా కొన్ని తప్పులున్నాయని చెప్పారు. సో దానివల్ల ఇంకా ఆలస్యం అయింది.